యువతపై మాదక ద్రవ్యాల ప్రభావం పడకుండా ప్రభావితం చేయాలి అని మాదక ద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా కృషి చేద్దామని జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ ఆర్ సన్యాసి నాయుడు అన్నారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ వారి ఆదేశానుసారం సివిల్ సీనియర్ జడ్జి కార్యదర్శి, జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ ఆర్ సన్యాసి నాయుడు శుక్రవారం మెచెర్ల వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో మాదక ద్రవ్యాల వినియోగం, వాటి దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అవగాహన కార్యక్రమంలో దిశ డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, ఎచ్చెర్ల వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ రమణమూర్తి, డ్రగ్ కంట్రోల్ సహాయ సంచాలకులు ఎం చందన్ రావు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కెవి రమణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ టి అఖిల, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎం వినీషా తదితరులు పాల్గొన్నారు. దాన్ని ప్రింట్ తీసి దాని మీద ఎఫ్ఐఆర్ వేసి దానికి ఒక టైం లిమిట్ ఇచ్చారు. ఇన్ని రోజుల్లో మళ్ళీ మీ దగ్గర నుంచి సిగ్నేచర్ తీసుకోవాలని. అంటే మనకు వ్యతిరేకమైన కార్యక్రమం జరిగితే దాన్ని పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా డిలే జరిగేది. ఈ డిలే జరగడం వల్ల కూడా కోర్టులో కేసులు కొట్టివేయబడి, అంటే నించోబడే కావు. అలాంటి డిలేని కూడా అరికట్టాలి అని చెప్పి ఈ టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది కాబట్టి, ఎందుకంటే మన భారతదేశంలో మనకు టాయిలెట్ ఉన్నా లేకపోయినా మొబైల్ ఫోన్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఉంటారు విత్ ఇంటర్నెట్. అవునంటారా కాదంటారా? మీ ఇంట్లో నలుగురికి మొబైల్ ఫోన్స్ ఉంటాయి పర్సనల్గా, కానీ నలుగురికి ఒకటే టాయిలెట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి అలాంటి చట్టంలో ఉన్న మంచిని మనం మీరందరూ కూడా ఉపయోగించుకొని, అది ఆ చట్టాన్ని ఉపయోగించడానికి కూడా మిస్యూజ్ కాకుండా మన బాగు కోసం, సమాజ బాగు కోసం వాడాలి. ఎందుకంటే మిస్యూజ్ అంటే ఒకటి, మీరు చాలామందికి అక్కలో, బావలో, అన్నలో, తమ్ముళ్ళు, అన్నలో, మామలో అందరూ ఉంటారు కదా. ఎస్పెషల్లీ ఈ వరకట్నం మీద హెరాస్మెంట్ అనేది 498 అనేది ఒక సెక్షన్ ఉండేది. అది మీరు విరివిగా విని ఉంటారు. ఎందుకంటే అది ఒకప్పుడు అందులో కేసు అంటూ పోలీసు వారు రిజిస్టర్ చేయడం జరిగితే, రిజిస్టర్ చేసిన తర్వాత ఎంతమంది ముద్దాలుగా చేరిస్తే అంతమంది ముద్దాలని అరెస్ట్ చేసేవారు, కోర్టు ముందు పెట్టేవారు, కోర్టు కూడా రిమాండ్ ఇచ్చేది, బెయిల్ కూడా అది నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద పెట్టేవారు. కానీ రాను 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 ఇప్పుడైతే అందులో అరెస్ట్ చేయడానికి లేదు. ముందు కాదు, మన బిహేవియర్ అనేది ల్యాప్సెస్ ఉన్నాయి. అందుకే మాట అయితే కోటలు దాటచ్చు, కానీ చేతలు అనేవి ముక్కు మనది ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో అక్కడితోటే మన స్వతంత్రం ఎండ్ అయిందని చెప్తారు. రీజన్ ఏంటంటే, మనిషి అనేవాడు స్ట్రైట్గా నిల్చుంటే మానవ గిఫ్ట్లో పెట్టుకొని, నేను ఆర్డినరీ మ్యాన్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే మీ ప్రొఫెషనల్స్ కాబట్టి మరి మీరు రకరకాల ప్రశ్నలు రావచ్చు. అందుకని ఆర్డినరీ. ఇప్పుడు వీటి ముందు ఏదైతే నేను మీకు ఈ 2 రుగ్మతల గురించి చెప్పినానో, ర్యాగింగ్ కానీ డ్రగ్ కానీ, వీటి గురించి మీ అందరికీ అవగాహన కల్పించడం కోసం, వాటి తాలూకా దుష్ప్రభావాలు మానవాళి మీద ఏ రకంగా ఉంటుంది అనేది చెప్పడానికి, అలాగే వాటి వల్ల సొసైటీకి వచ్చే నష్టాలు ఏంటి అనేది చెప్పడానికి మన ముందు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. దయచేసి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని మనం వాళ్ళ తాలూకా